సంవత్సరం కాలంలో మేము చేసిన అన్ని కార్యక్రమాలు ఎవరు చేయలేదు. ఆ మాట అన్నోళ్ళు బుద్ధిహీనులు. ఎవరు? జగన్ ప్రభుత్వం, జగన్ పార్టీ వాళ్ళు కానీ ఎవరైనా సరే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయలేదు అన్నవారు బుద్ధిహీనులే. ఎందుకంటే మేము వచ్చిన దగ్గర నుంచి ఇచ్చిన మాటలన్నీ ప్రకారం పెన్షన్ పెంచుతా ఉన్నాం. 3,000 నుంచి 4,000 చేసాం, 6,000 చేసాం, 10,000 చేసాం, 15,000 చేసాం. రకరకాల పెన్షన్స్ తోటి దాదాపు 64 లక్షల పెన్షన్స్, 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం పెన్షన్ల మీద. అదిగాక గత ప్రభుత్వం 5 సంవత్సరాల నుంచి భర్త చచ్చిపోతే భార్యకి ఒక్క పెన్షన్ కూడా ఇవ్వాలి. మేము అధికారంలోకి వచ్చిన సంవత్సరం కాలంలో పాటు రాష్ట్రంలో ఎంత ఇబ్బంది ఉన్నా ఫైనాన్స్గా ఇవాళ నిన్న 1,10,000 పెన్షన్స్ 1వ తారీఖు కొత్తగా భర్త చచ్చిపోయిన వాళ్ళు భార్యలందరికీ కూడా ఇవ్వటం జరిగింది అనమాట. అదే కాకుండా తల్లికి వందనం ద్వారా దాదాపు 10,000 కోట్ల రూపాయలు పిల్లల అకౌంట్లు వేసాం. నిన్న రైతులకి ఒకే రోజు 98% దాదాపు 45,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లు వేసాం. ఎవరంది ఏం చేయలేదని జిల్లాకి రాబోయే రోజుల్లో తప్పకుండా ఏదైతే ఆ రోజు మాట ఇచ్చాం వెలుగొండ కానీ మార్కాపురం జిల్లా అది కూడా తప్పకుండా చేస్తాం. గుళ్ళకమ్మ గేట్లు కొట్టుకుపోయి ఇసుకంత దొంగతనం చేస్తుంటే ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత గేట్లు పెట్టడమే కాకుండా 3 టీఎంసీలు నీళ్లు నిలబెట్టి రైతులకు ఇవ్వటమే కాకుండా అక్కడ చేపలు పట్టుకొని జీవనంగా కొనసాగిస్తున్న వాళ్ళందరికీ కూడా దాదాపు 20 లక్షల చేపలను గుళ్ళకమ్మలో వేసామన్నమాట. 1 కాదు 2 కాదు. ఇవాళ సబ్స్టేషన్ ఉంది. ఇవాళ ఈ ఊర్లో సబ్స్టేషన్ ప్రారంభించాము. ఓ పక్కన మళ్ళీ ఇంకో సబ్స్టేషన్ శంకుస్థాపన చేసాం. అట్లా ఇన్ని చేస్తుంటే ఎవరో పనికిమాలిన వాళ్ళు చేయకుండా గడిచిన 5 సంవత్సరాలు కాలయాపన చేసి నాసిరకమైన మద్యం ప్రజల మీదకిచ్చి ప్రజల ప్రాణాలు కోల్పోయేటట్టు చేసి డబ్బులే జయంగా పెట్టుకొని స్కీములు ముసుగులో డబ్బులే జయంగా పెట్టుకొని కోట్లాది రూపాయలు కొల్లగొట్టిన వాళ్ళు చెప్పే మాటలు ఇని ప్రజలు మోసపోద్దని సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం.